औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमन अज़लमु मिम्मन मनअ मसाजिदल्लाहि अन युज़करा फ़ीहा इस्मुहु वसअ फ़ी क़राबिहा उलाइका मा कान लहुम अन यदख़ुलूहा इल्ला ख़ाइफ़ीन लहुम फ़िद्दुन्या ख़िज़्उन वलहुम फ़िल आख़िरति अज़ाबुन अज़ीम। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి మీద శుభాలను శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని అనువాదం ఏమిటంటే, ఎవరైతే దేవుని ఆరాధనాలయంలో ఆయన నామస్మరణను నిషేధించి వాటి వినాశనానికి ఎవరైతే ఒడికడతారో అటువంటి వాడు పరమ దుర్మార్గుడు. మరి అటువంటి వారికి ప్రపంచంలో తీవ్ర పరాభవము, పరలోకంలో ఘోర శిక్ష తప్పదు. సోదరులారా, ఈ వాక్యాలలో దేవుని ఆరాధనాలయం ఏ విధంగా ఉండాలి, దాని యొక్క మర్యాదలు ఏమిటి, ఈ విషయాల గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, దీని గురించి మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అసలు ఒక ఆరాధనాలయము ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. దైవం దృష్టిలో ఈ భూమి మీద అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి భూభాగము మరి ఆయన ఆరాధనాలయము. ఆయన ఆరాధనాలయంలో ఆయన ఆరాధన తప్ప మరి ఎవరి ఆరాధన కూడా జరగకూడదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి చోటు ఏదైనా ఉన్నది అంటే అది ఆయన ఆరాధన జరిగే చోటు. ఆయన ఆరాధనలో మరి ఎవరికి కూడా భాగస్వామ్యం ఇవ్వకూడదు. ఆ ఆరాధనలో మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దైవం పట్ల ప్రేమ ఉంటుందో, ఎవరికైతే దైవం పట్ల ప్రేమ ఉంటుందో వారు దేవుని ఆరాధనాలయాన్ని కూడా ప్రేమిస్తారు. దేవుని ఆరాధనాలయాన్ని అరబీ భాషలో మస్జిద్ అంటారు. మస్జిద్ అంటే అర్థం ఏమిటంటే సజ్దా చేసే చోటు అని. సజ్దా అంటే సాష్టాంగము. ఈ విధంగా మన యొక్క 8 అంగాలు కూడా భూమి మీద తగలడాన్ని సజ్దా అంటారు. కాబట్టి ఆ సజ్దా చేసే చోటునే మస్జిద్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దైవం పట్ల ప్రేమ ఉంటుందో ఎవరికైతే వారు దేవుని ఆరాధనాలయాన్ని కూడా ప్రేమిస్తారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, ప్రళయ దినాన్న ఎవరికి కూడా నిలువ నీడ లేనటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దైవము ఒక వ్యక్తికి తన సింహాసనం కింద చోటును ప్రసాదిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే దైవ గృహాన్ని నిర్మించేవాడు, దేవుని ఆరాధనాలయాన్ని నిర్మించేవాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఎవరైతే మస్జిద్ను అభిమానిస్తారో అటువంటి వ్యక్తి దైవ సింహాసనం నీడలో ఉంటాడు అని. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దేవుని ఆరాధన నిర్వహణలో మనము తప్పనిసరిగా పాల్గొంటూ ఉండాలి. దానిని మనము ఎప్పుడు కూడా దేవుని దాసుల ఆరాధనలతోటి దానిని ఎప్పుడు కూడా నింపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దైవం పట్ల అంతిమ దినం పట్ల ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటాడో అటువంటి వారు మరి
దేవుని ఆరాధన గృహాన్ని, దేవుని ఆరాధనాలయాన్ని మరి దైవదాసుల యొక్క ఆరాధనలతోటి కలకలలాడేలా చేస్తాడు అని. ఎందుకంటే అందమైనటువంటి ఆరాధనాలయం నిర్మించాము, అందులో దైవదాసులు ఎవరు రావడం లేదు, ప్రార్థనలు ఎవరు చేయడం లేదనుకోండి, అది వ్యర్థమైనటువంటిది. కాబట్టి మనం చూస్తున్నాము మరి చాలా అందమైనటువంటి ఆరాధనాలయాలు, మస్జిదులు నిర్మిస్తుంటారు, కానీ అందులో దైవాన్ని ఆరాధించే వాళ్ళు చాలా తక్కువ మంది, కొద్ది మంది మాత్రమే కనబడుతుంటారు. ఈ విధంగా ఎంత మాత్రం కూడా చేయకూడదు. కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు, ఎవరికైతే దైవం పట్ల నిజమైనటువంటి భీతి, భయం ఉంటుందో, మరి ఎవరైతే అంతిమ దినం పట్ల ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, వారు దేవుని ఆరాధనాలయాన్ని నిర్మించడమే కాదు, అందులో దైవదాసులను మరి ఆ మస్జిద్ను దైవదాసులతోటి కలకలలాడేలా చేస్తారు అని కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటండి, మరి ఒంటరిగా చేసుకోవచ్చు కదా దేవుని యొక్క ఆరాధన. ఈ విధంగా ఒక చోటన గుమిగూడి ఎందుకు సామూహికంగా చేయాలి, మస్జిద్లోనే ఎందుకు ఈ విధంగా అందరూ కూడా కలిసి చేయాలి అన్న సహజమైనటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంతిమ దైవగ్రంథం ఖురాన్ను మనము పరిశీలన చేసినట్లయితే సుమారు 700 పైచులుకు సార్లు దైవము ప్రార్థనను స్థాపించండి అన్న ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. అఖీముస్సలాత్ అన్న ఆజ్ఞ మనకు సుమారు 700 సార్లు కనబడుతుంది. ఇదేమిటి, ఇంటి వద్దనే ప్రార్థన మనం చేసుకోవచ్చు కదా, ఈ నమాజ్ అనేది, ఈ ప్రార్థన అనేది ఇంటి వద్దనే చేసుకోవచ్చు కదా ఒంటరిగా, మరి ఎందుకు ఈ విధంగా దైవము మరి సామూహికంగా ఎందుకు ఆచరించమని ఆజ్ఞాపించాడు అన్న ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఏమిటంటే సోదరులారా, అంతిమ గ్రంథము మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల వెలుగులో దైవం మానవాళికి ప్రసాదించినటువంటి ఈ ధర్మము, ఈ దైవ విధేయతా ధర్మము, ఈ ఇస్లాం ధర్మము మరి మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ తేడాలను, తారతమ్యతలను రూపుమాపుతుంది. దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే అన్న ప్రధానమైనటువంటి సిద్ధాంతాన్ని, ప్రధానమైనటువంటి సందేశాన్ని ఇది మానవాళికి ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఒకే వరుసలో నిలబడాలి. ఆ వరుసలో మరి డబ్బున్నవాడు ఉండవచ్చు, కట్టిగా పేద అయి ఉండవచ్చు, మరి ఒక దేశాన్ని వెళ్ళే రాజు అయి ఉండవచ్చు, మరి ఏమాత్రం కూడా విలువలేనటువంటి బీదవాడు కూడా ఉండవచ్చు. అందరూ కూడా ఒకే వరుసలో నిలబడి దైవం ముందు అందరూ కూడా సమానమే అని చాటుతూ అల్లాహు అక్బర్ అంటే దైవం ఒక్కడే గొప్పవాడు అని వారు నినదిస్తూ దైవం ముందు సాష్టాంగపడతారు. దీనివలన ప్రధానంగా మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ అంతరాలు, ఈ తారతమ్యతలు ముందు సమసిపోవాలి. ఈ డబ్బు, ఈ దర్పాలు కేవలము ప్రపంచం వరకే పరిమితము, దైవం ముందు ఇవేమి కూడా పనిచేయవు అన్న ప్రధానమైనటువంటి ఆ సందేశాన్ని, ఆ సత్యాన్ని అందరూ కూడా గమనించాలి, అందరూ కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో దైవము ఈ విధంగా సామూహికంగా మీరు ఈ ప్రార్థనను ఆచరించండి అని ఆజ్ఞాపించడం జరిగింది. అంతేకాదు మరి ఎప్పుడైతే దైవదాసులు అందరూ కూడా కలిసి ఆరాధన చేస్తారో వారు ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఒకరి గురించి ఒకరు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అందరూ కూడా కలిసినప్పుడు. కానీ సోదరులారా, సహజంగా మన ఆరాధనాలయాల్లో ప్రస్తుతం జరిగే విధానం ఏమిటంటే మరి డబ్బున్న వాళ్ళకి ఒక విధమైనటువంటి వెలుసులుబాట్లు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి మరొక విధమైనటువంటి విధానం ఉంటుంది. ఈ విధంగా దైవారాధనలో కూడా తారతమ్యాలు మనం చూస్తున్నాము, తేడాలు మనము చూస్తున్నాము. కానీ సోదరులారా, దైవం ఆజ్ఞాపించాడు, మీరు ఇటువంటి తేడాలు మరి మీలో రూపుమాపడానికి అందరూ కూడా కలిసి ఒకేసారి నిలబడి, పక్కపక్కన నిలబడి మీరు దైవారాధన చెయ్యండి అని దైవం ఆజ్ఞాపించడం జరిగింది. ఇందులో ఇంత అద్భుతమైనటువంటి మర్మం దాగి ఉన్నది. మరి ఈ విధంగా దైవం విధించినటువంటి ఈ ఆరాధనలను, ఈ నమాజును మరి దైవం మనకు 5 పూటల్లో కూడా నిర్దేశించాడు. వీటిని సామూహికంగా అందరూ కూడా కలిసి చేయడానికి ప్రయత్నం చేయాలి. సరే, సమయం గడిచిపోయింది, లేకపోతే అతను ఏదైనా చాలా ముఖ్యమైనటువంటి పనిలో ఉండిపోయాడు, అటువంటి పరిస్థితుల్లో అతను ఒంటరిగా చేసుకునే అవకాశం ఉండొచ్చేమో. కానీ
ఎప్పుడు కూడా అతను మరి సామూహికంగా దైవారాధన చేయడానికి అతను నిత్యం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేశాడు, ఇన్న సలాత తనహా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నిశ్చయంగా ఈ దైవము, ఈ నమాజు అనేది, ఈ ఆరాధన అనేది మిమ్మల్ని అశ్లీల పనుల నుండి, చెడు పనుల నుండి రక్షిస్తుంది అన్నాడు. మరి అంతేకాదు, ఈ నమాజ్, ఈ ఆరాధన అనేది విశ్వాసులు నిర్ణీతమైనటువంటి సమయంలో చేయవలసి ఉంటుంది అన్నాడు. కాబట్టి మనకు ఆ సమయంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి దైవం ముందు, ఆయన ఆరాధన ముందు ఇవి ఏమి కూడా నాకు ముఖ్యం కాదు అన్న ప్రధానమైనటువంటి సత్యాన్ని అతను గ్రహించడానికి దైవము ఈ విధంగా మరి సామూహికంగా మీరు ప్రార్థనను ఆచరించండి అని ఆజ్ఞాపించాడు. కాబట్టి దైవం ముందు ఇవేమి కూడా నాకు అవసరం లేదు. కాబట్టి ఒక నిజమైనటువంటి దైవదాసుడు అతనికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, అతనికి ఎన్ని నష్టాలు వస్తున్నప్పటికీ కూడా వాటిని పక్కన పెడతాడు. వెంటనే వచ్చి దైవం ముందు ఆ నిర్ణీతమైనటువంటి సమయంలో మరి దైవదాసులతో కలిసి అతను ఆరాధన చేస్తాడు. ఈ విధమైనటువంటి ఒక డిసిప్లైన్ను, ఒక క్రమశిక్షణను నేర్పడము దైవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అందుకనే చూడండి, ఎప్పుడైతే మరి మస్జిద్ నుండి నమాజుకు వేళవుతుందో మరి నిర్ణీతమైనటువంటి సమయంలో దైవదాసులందరూ కూడా కలిసి ఆరాధన చేస్తారు. అంతే తప్పించి మరి లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు, ఒక నిమిషం ఆగండి, లేకపోతే పలానా వ్యక్తి వస్తున్నారు, ఒక 2 నిమిషాలు ఆగండి అని చెప్పే అవకాశం ఎవరికి కూడా లేదు సోదరులారా. ఎవరు ఎంత పెద్ద అయినప్పటికీ కూడా నిర్ణీతమైనటువంటి సమయంలో అతను హాజరయ్యి ఆరాధన చేస్తాడు తప్పించి అతని కోసము కొంచెం సేపు ఆగడము, లేకపోతే అందరూ కూడా కలిసిన తర్వాత ఆరాధన చేయడము అనేది అంత మాత్రం కూడా ఉండదు. ఒక సమయం నిర్ణీతమై ఉంటుంది. ఆ సమయంలో మరి ఎవరైతే వస్తారో వారు మరి ఆ దైవారాధన చేస్తారు. ఈ విధంగా ఒక సమయపాలన పట్ల మరి ఒక పంక్చువాలిటీని నేర్పడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఈ విధంగా దైవము మరి సామూహికంగా మీరు ఆరాధన చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. మరి సోదరులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక విశ్వాస యొక్క జీవితం అంతా కూడా మరి అతని మస్జిద్ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది అన్నారు. మరొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు మరి మస్జిద్లో మరి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది గుమిగుడి ఉన్నారు. వారిని ఉద్దేశించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు, కొంతమంది మస్జిద్లోనే ఉంటారు, అక్కడ నుండి ఎంత మాత్రం కదలరు. అటువంటి వారి వెంట దైవదూతలు కూడా ఎప్పుడు కూడా ఉంటారు. దైవదూతలు మనకు కనబడరు, కానీ మన చుట్టూ కూడా మనలను గమనిస్తూ అనేక మంది దైవదూతలు మన చుట్టూ ఉన్నారు. వారు అందరూ కూడా ఎవరైతే దైవదాసులు దేవుని గ్రహంలో ఉంటారో, మస్జిద్లలో ఉంటారో వారి వెంట వారు తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా వీరు మస్జిద్లో కనబడకపోతే ఆ దైవదూతలు వీళ్ళను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్తారు. వారు ఏదైనా ఒక రోగగ్రస్తులై ఏదైనా జబ్బు పడి మస్జిద్కు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారిని మరి వారి కోసము దైవాన్ని ప్రార్థిస్తారు. ఈ దైవదూతలు, ఓ దైవమా, ఈ దాసుడు మరి అనునిత్యం కూడా నీ గృహానికి వచ్చి ఆరాధన చేస్తాడు, ఇప్పుడు జబ్బుపడి ఉన్నాడు, మరి వచ్చే పరిస్థితిలో లేడు, నీవు ఇతనికి స్వస్థతనియ్యని మన కోసము దైవదూతలు ప్రార్థన చేస్తారు. ఈ విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరి అంతేకాదు, వీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో వీరు సహాయపడతారు. మరి ఎవరైతే తమ కాలాన్ని ఎక్కువగా మస్జిద్లోనే గడుపుతూ ఉంటారో, అంటే ఒక నమాజ్ అయిన వెంటనే మరొక నమాజ్ గురించి ఎవరైతే వేచి చూస్తూ ఉంటారో, ఈ విధంగా మరి అతని జీవితం అంతా కూడా ఆరాధనాలయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఇంకొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, ఇన్నల్లజీన కాలు రబ్బునల్లా సుమ్మస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక. ఎవరైతే నా ప్రభువు కేవలం ఒక్కడే, ఆ సృష్టి ప్రభు అల్లాహ్ అని ఎవరైతే సాక్ష్యం ఇస్తారో, మరి అంతేకాకుండా తమ జీవితకాలం అంతా కూడా
ఈ సత్యం పట్ల ఎవరైతే స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారో అటువంటి వారిపై దైవదూతలు అవతరిస్తారు. మరి అంతేకాదు, వారు ఇతని వెంటే ఉంటారు జీవితకాలం అంతా కూడా అని చెప్పి దైవము ఒక శుభవార్తను కూడా మరి విశ్వాసులకు ఇస్తున్నాడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ఈ రోజున మనము తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క ఆరాధనాలయం ఏ విధంగా ఉండాలి, అక్కడ ఎవరి ఆరాధన జరగాలి ఇత్యాది విషయాల గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ రోజున శుక్రవారం మన స్థానిక సిసిసి ఛానల్లో 9 నుండి 9:30 గంటల వరకు ఖురాన్ సందేశం అనే తెలుగు కార్యక్రమం మరి ప్రసారం అవుతుంది. ఇది మనందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున చక్కటి అంశము ఒకటి ప్రసారం అవుతుంది. దాని గురించి మీరు కొంచెం సమయాన్ని వెచ్చించి ఆ ప్రోగ్రాంను వీక్షించండి. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మరి వెంటనే మీరు ఆ పక్కన ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి సందేహాలు కూడా తీర్చుకోండి. ఇస్లాం ధర్మాన్ని, ఈ దైవ విధేయత ధర్మాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, మన జీవితాలకు ఈ ధర్మానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్న విషయాల గురించి ఈ రోజున మరి చక్కటి ఒక ప్రసంగం రాబోతుంది. మీరందరూ కూడా వీక్షించండి. సృష్టి ప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా అల్లాహ్ అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.